నిన్న దివంగత ప్రధానమంత్రి భారతరత్న వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా నిన్న ఆవిష్కరించిన విగ్రహాలు ఏవైతే పండిట్ దీన్ దయాళ్ గారు కానీ అలాగే వాజ్పేయి గారి విగ్రహాలు, తర్వాత ఇంకొక ప్రముఖ నేత శ్యామ్ గారి విగ్రహాలు ముగ్గురువి ఆవిష్కరించిన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని మీద అన్ని వార్తాపత్రికలు కూడా ప్రధానంగానే ప్రచురించడం జరిగింది. దాంట్లో మొదటిది చూస్తే ఆర్టికల్ 370 గోడను కూల్చేశాం అంటూనే కాంగ్రెస్లో ఒక కుటుంబాన్నే కీర్తించడం దారుణం. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడి సుమారుగా 150 ఏళ్ళు పైన అవుతున్నట్టుంది. ఆ 150 ఏళ్ళలో ఒక కుటుంబానికి అంత క్రెడిట్, ఒక కుటుంబం సంబంధించిన శాసనాలే నడిపిస్తున్నాయి, వాళ్ళు చెప్పిందే జరుగుతోంది అనే ఉద్దేశంలో ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్లో ఒక కుటుంబాన్నే కీర్తించడం దారుణం ప్రధాని మోదీ. అలాగే లక్నోలో ప్రేరణాస్థలు ప్రారంభం. ఇప్పుడు నిన్న మనం అది వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా 100వ జయంతి సందర్భంగా మాట్లాడుకున్నది ఏదైతే ఉందో, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 317 అనే గోడను కూల్చేయడాన్ని భాజపా గర్వంగా భావిస్తోందని. నిజంగానే భాజపా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం నిజంగా కాశ్మీర్లో ఆర్టికల్ 370 అంటే భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సర్వతా అంతా ఒకటే, అంతా లౌకికపరమైన రాజ్యమే. మత ప్రాధాన్యత లేదు, కుల ప్రాధాన్యత లేదు, భాషా ప్రాధాన్యత లేదు, ప్రాంతీయ ప్రాధాన్యతలు ఏది లేనప్పుడు ఆర్టికల్ 370ని ఎందుకు కాశ్మీర్కి ఆపాదించారు? అక్కడ ప్రత్యేకమంట, వాళ్ళే చేసుకోవాలంట. ఎందుకు అలా ఒకరికే ఎందుకు ఆ స్వార్థపూరితమైన ఆర్టికల్ని తీసుకొచ్చారనేది $1 మిలియన్ ప్రశ్న. నిజంగా అటువంటి గోడను కూల్చేయడం అనేది నిజంగా భాజపా చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలిపోతుంది. అలాగే ట్రిపుల్ తలాక్ చాలా చాలా ఉన్నాయి. అయోధ్య, రామ మందిరం, దాంట్లో మేజర్ ఫస్ట్ 6 కొట్టారంటే ఫస్ట్ బాల్కి ఆర్టికల్ 370 అని మనం చెప్పాలి. అలాగే వారసత్వ రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబాన్నే కీర్తించడం దారుణమని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా గురువారం ఆయన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, అదే లక్నో అంటాం, రాష్ట్రీయ ప్రేరణా స్థలను ప్రారంభించారు. 65 ఎకరాల్లో 230 కోట్ల రూపాయలతో నిర్మించిన జాతీయ స్మారకంలో శ్యామ్ గారు, అదే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అలాగే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అలాగే భారతరత్న వాజ్పేయి గారి విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. కమలం ఆకారంలో నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించి దాన్ని తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ గారు ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్గా గతంలో 2004 నుంచి 2013 అంటే 14 వరకు కూడా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఒక బిల్ పాస్ చేసిన తర్వాత, నాకు సరిగ్గా గుర్తులేదు, 2-3 బిల్స్ పాస్ చేశారు. ఆ టైంలో ఆయన యుఎస్ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ అప్పటి జనరల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ గాంధీ గారు దాన్ని తోసిపుచ్చి ప్రధానమంత్రి ఆమోదించిన దాన్ని తిరస్కరించే విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. దాన్ని అటు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా దాన్ని ఖండించలేదే, మాట్లాడలేదు. మరీ అంతగా చెయ్యాలా? ఒక ఆర్థికవేత్త, మేధావి, కాంగ్రెస్కి విధేయుడు, పైగా గాంధీ కుటుంబానికి విధేయుడైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్స్ని ఆయన పాస్ చేసిన దాన్ని ఖండించడం అనేది చాలామంది కాంగ్రెస్ వాళ్ళే జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాంటివి చాలా జరిగాయి. అంత సంస్కరణ చేసి ఒక పివి నరసింహారావు గారు, అటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఎన్ని చేసినా కూడా ఒక్క కుటుంబానికే అందరూ ప్రేయర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ మోదీ గారి అభిప్రాయం. ఆర్టికల్ 370 అనే గోడను కూల్చే అవకాశం ఆ ప్రభుత్వానికి రావడాన్ని భాజపా గర్వకారణంగా భావిస్తోంది. 2 రాజ్యాంగాలను, 2 జెండాలను, 2 ప్రధానమంత్రులను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారు. ముగ్గురులో నిన్న ఎవరైతే లక్నోలో ఆవిష్కరించారో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామ్ ముఖర్జీ గారు, అలాగే వాజ్పేయి గారికి సంబంధించి శ్యామ్ ప్రసాద్ గారు ఏం చేశారంటే 2 రాజ్యాంగాలను, 2 జెండాలను, 2 ప్రధానమంత్రులను శ్యామ్ ప్రసాద్ వ్యతిరేకించారు. అదే స్ఫూర్తితో మేము ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలవుతోంది. దానికి సపరేట్ రాజ్యాంగం ఏంటంటే ఇది ఎక్కడ లెక్క అసలు? సరే, అంటే చాలా చాలా నిజంగా సోషల్ మీడియా వచ్చాక చాలా వరకు మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే భాజపా నేతృత్వం ఎన్డీఏ ఆవిష్కరించిన సుపరిపాలన కేంద్ర రాష్ట్ర స్థాయిలో సరికొత్త శిఖరాలను చేరుకుందని తెలిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత సాధించిన ప్రతి విజయాన్ని ఒకే కుటుంబానికి ఆపాదిస్తూ సంస్కృతిని ఆపాదిస్తూ రావడం,
ఇది ఎంతవరకు న్యాయమని కూడా ప్రశ్నించారు. అలాగే సంస్కృతి మనం మర్చిపోకూడదని గుర్తు చేశారు. భారతరత్నాలైన వాజ్పేయి, మదన్ మోహన్ మాలవీయులు దేశ అస్తిత్వాన్ని ఐక్యతను గౌరవాన్ని కాపాడాలని, జాతి నిర్మాణ వారు చెరగన ముద్ర వేశారని కొనియాడారు. అలాగే జాతీయ నేత ఘన చరిత్రను చెరిపేసే ప్రయత్నం, ఈ వారసత్వం ఏదైతే ఉందో, కుటుంబ వారసత్వం, అలాగే కుటుంబ పరిపాలన ఏదైతే ఉందో, కొంతమంది ప్రముఖులు అలాగే దేశం కోసం అహర్నిశలు శ్రమించి ప్రాణాలు అర్పించే వాళ్ళని కూడా చరిత్ర మర్చిపోయేలా చేసే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారంట వాళ్ళు. దాని మీద కూడా వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాల కారణంగా అనేక మంది జాతీయ నేతల కృషి కనిపించకుండా పోయిందని, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ అంబేద్కర్ల ఘన వారసత్వాన్ని చెరిపేసే ప్రయత్నాలు జరిగాయని, ఏదైతే అంబేద్కర్ పేరు చెప్పుకొని లేదా గాంధీ గారి పేరు చెప్పుకొని కంటిన్యూ చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ ఖ్యాతి రాకుండా చేశారు. నేతాజీ లేకపోతే ఎన్నిసార్లు అంటే నిన్న కూడా మొన్న ఎక్కడో ఆర్టికల్ చదివాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ రక్తాన్ని సమర్పించండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానన్నారు. జర్మనీ, మలేషియా, వెస్ట్ ఐరోపా సంబంధించిన దేశాలతో ఆ రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఎంతగా తీసుకొచ్చి సమైక్య చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ప్రెజర్ చేసి ఇది పోయించాడండి. లిటరల్లీ దట్ ఈజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నిజంగా అటువంటి వాళ్ళు లేకపోతే ఇది స్వతంత్రం వచ్చేది కాదేమో అనిపిస్తుంది. బట్ పేరొకరిది ఊరొకరిది అన్నట్టు అయిపోయింది. అది అందరికీ తెలిసిందే. మూలాలకు వెళ్తే ఇంకా చాలాసేపు మాట్లాడుకోవాలి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభద్రతాభావంతో రాజకీయ అస్పృశ్యతను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పెంచి పోషించాయని, భాజపాను అంటరాని పార్టీగా చూశాయని పేర్కొన్నారు. కరెక్టే. అంటే మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పార్టీలో మతం పేరు పెట్టుకునే పార్టీ పెట్టచ్చు, కానీ భాజపా అనేసరికి హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ, ఏదో దాన్ని ఒక అంటరాని పార్టీగా చూడడం జరిగిందనేది మోదీ గారి యొక్క ఆక్షేపణ, ఆరోపణ. కానీ అది వాస్తవం. చాలా అలా చేశారు కూడా. సో అలాగా వాళ్ళొక్కసారికి సమాజ్వాదీ పార్టీకి సంబంధించి అలాగే అక్కడ కాంగ్రెస్కి కూడా చురకలంటించేలాగా నిన్న 100 ఏళ్ళు పూర్తయి, వాజ్పేయి గారు 100 ఏళ్ళు పూర్తయింది. 101వ జయంతి సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన ఆ స్థల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అలాగే మన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, తర్వాత భారతరత్న వాజ్పేయి గారికి సంబంధించిన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఎన్నో భారత సంబంధించి, సంస్కృతి సంబంధించి, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సంస్కరణలన్నీ కూడా వివిధ రకాలమైన ప్రధానులు, వివిధ రకాలైన కార్యకర్తలు ఇబ్బంది కష్టపడినా కాంగ్రెస్ కోసం కాకపోతే దేశం కోసం ఒక్క ఖ్యాతి ఆ కుటుంబానికే వచ్చేలా చేశారనేది ఆయన యొక్క ఆరోపణ.